This conference will now be recorded. I'm looking. I'm trying to do a POC and చెప్పి రాయండి. I'm trying to do a POC for ASP.NET application. We want to move to Azure DevOps from TFS or VSTS అని చెప్పేసి చెప్తా. నెట్ పోయిందా? సో హౌ కెన్ యూ ఎనేబుల్ ఏ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ట్రిగర్ అంటారు? దానికి ఏం చెప్తారు? పైప్ లైన్స్ లో ఆ పర్టికులర్ పైప్ లైన్ కి ట్రిగర్ ఆప్షన్స్ కి వెళ్ళి సో ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. కెన్ వి యూజ్ పాత్ ఫిల్టర్స్? యా. సో రిక్వైర్మెంట్ ఎలా అడుగుతారంటే ఐ హ్యావ్ ఎ రిపాజిటరీ, ఐ హ్యావ్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఇన్ దట్. సో there is only one folder called scripts. So whenever I push any code into the scripts, then only my pipeline has to run అంటారు. సో అప్పుడు ఆ పాత్ ఫిల్టర్ పనికి వస్తుంది. సో నిన్న సిఐ పైప్ లైన్ లో చెక్ చేశారు ఇవన్నీ. సిఐ పైప్ లైన్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ. వేరియబుల్స్, పైప్ లైన్ వేరియబుల్స్ ఏంటి, వేరియబుల్ గ్రూప్స్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. పైప్ లైన్ వేరియబుల్స్ కి వేరియబుల్ గ్రూప్స్ కి తేడా ఏంటి? పైప్ లైన్స్ వేరియబుల్ గ్రూప్స్ వచ్చేసి యూ కెన్ డిఫైన్ వేరియబుల్స్ ఇన్ లైబ్రరీ అండ్ యూ కెన్ ఎనీ పైప్ లైన్స్. సీక్రెట్స్ ఎక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళు మీ పైప్ లైన్స్ లో? సీక్రెట్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్స్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళు? అజూర్ కీ వాల్ట్ లో, అజూర్ కీ వాల్ట్ వాడితే అజూర్ లో స్టోర్ చేసినట్లు. బట్ పైప్ లైన్స్ లోనే ఎక్కడన్నా చేయొచ్చా? ఎక్కడ? అదే వేరియబుల్ గ్రూప్స్ లో మీరు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు. లైబ్రరీస్ లోనే మీరు స్టోర్ చేసుకోవచ్చు. సెక్యూర్ ఫైల్ అని పెట్టుకుంటారు. ఇక్కడ సీక్రెట్స్ అని ఈ లాక్ సింబల్ చేస్తే మాస్కింగ్ అవుతుంది. దానికి మాస్కింగ్ అంటే స్టార్ స్టార్ లాగా ఉంటుంది. అండ్ సీ దిస్, ఇక్కడ సెక్యూర్ ఫైల్స్ ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ యువర్ సర్టిఫికేట్స్ ఆర్ ఎనీథింగ్, యూ కెన్ స్టోర్ యువర్ సెక్యూర్ ఫైల్స్. See, you can browse them and then you can upload and you can store them. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పైప్ లైన్స్ లో సిఐ పైప్ లైన్ చూసారు, ఏమేమి టాస్క్ యాడ్ చేస్తారు ఎలా అనేది. ఓకే, సెక్యూర్ ఫైల్స్ ని కూడా చూడొచ్చు సార్ వేరే వాళ్ళు. సెక్యూర్ ఫైల్స్ ని యా చూడొచ్చు. అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఉన్న వాళ్ళు అయితే చూడొచ్చు. నార్మల్ రైట్స్ ఉన్న వాళ్ళు చూడలేరు. అవి మాస్క్ చేసినవి పాస్వర్డ్ రెడీ రన్ చేసినప్పుడు దాంట్లో అవుట్పుట్ లో చూసేవాళ్ళం సార్. అట్లా సెక్యూర్ ఫైల్స్ ని కూడా చూడొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. బట్ దానికి వేరే వేరే ప్రాసెస్ గూగుల్ ఎక్కువ చేయాలి. చేయొచ్చు, ఏదైనా తీసుకురావచ్చు. అండ్ పైప్ లైన్స్ లో నిన్న సిఐ పైప్ లైన్ కంప్లీట్ చేసినాం. ఒక ASP.NET ని బిల్డ్ చేయాలంటే స్టెప్స్ ఏంటి? న్యూగెట్ ఇన్స్టాలర్, నెక్స్ట్ ది మూడోది MS బిల్డ్, ఫోర్త్ది టెస్ట్ ప్లాన్స్, ఫిఫ్త్ది సోనార్ క్యూబ్ ఇంటిగ్రేషన్, సిక్స్త్ది పబ్లిష్ ఆర్టిఫాక్ట్. ఇలా 5 టాస్క్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దేని మీద పని చేస్తారంటే జావానా, .NET అప్లికేషన్స్ అంటే .NET చెప్పుకోండి. .NET చెప్పుకున్నప్పుడు ఏ టూల్స్ ఇంటిగ్రేట్ చేసామని అడుగుతారు మీ పైప్ లైన్స్ లో. ఐ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ సోనార్ క్యూబ్. సోనార్ క్యూబ్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందా? లేదు, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని ఆ ఎక్స్టెన్షన్ వాడుతున్నారు కదా. సో ఇప్పుడు సిఐ పైప్ లైన్ ఉంది. ఈ సిఐ పైప్ లైన్ లో సోనార్ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఎలా చేశారో అని అడుగుతారు. సో ఐ విల్ షో ఫస్ట్. సోనార్ క్యూబ్ అనేది వేరే చోట ఇన్స్టాల్ అయి ఉంటుంది ఆల్రెడీ. ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ ఇన్స్టాల్ చేసుకున్నారు. సో ఈ పైప్ లైన్ వెళ్ళి ఆ మెషిన్ ని ఎలా యాక్సెస్ చేస్తుంది? ఆ VM లో ఉండే ఆ పర్టికులర్ సోనార్ క్యూబ్ ని యాక్సెస్ చేసి స్టాటిక్ కోడ్ అనాలిసిస్ అంతా చేయాలి.
అది చేస్తుంది. బట్ ఇక్కడున్న ఈ పైప్ లైన్స్కి అక్కడున్న విఎమ్స్కి కనెక్టివిటీ ఏంటి? కనెక్టివిటీ లేకుండా డైరెక్ట్ ఎలమెంట్ వెళ్ళదు కదా. సో ఫస్ట్ ఆ సోనార్ టైప్ అనేది సోనార్ అనేది ఏంటో చూద్దాం. సోనార్ క్యూబ్ ఫర్ ఎంఎస్ బిల్డ్. వాట్ ఇట్ డస్? కోడ్ క్వాలిటీ, వల్నరబిలిటీస్, బగ్స్, స్మెల్స్ ఎన్ని ఉన్నాయి, కోడ్ స్మెల్స్ ఇవన్నీ చెక్ చేస్తుంది. సో మీరు సింటాక్సెస్ కరెక్ట్గా రాయకపోయినా, కోడ్ బగ్స్, క్లాసెస్ని రిపిటేటివ్గా వాడుకోకుండా, వేరియబుల్స్ని డిక్లేర్ చేసి వాడకపోయినా, ఇవన్నీ కోడ్ స్టాండర్డ్స్ కొన్ని. సో ఈ సోనార్ క్యూబ్ స్టెప్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇక్కడ. యూ కెన్ యాడ్ సోనార్ క్యూబ్. సో ఇప్పుడు ఈ సోనార్ స్టెప్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది వాట్ ఈస్ ద సోనార్ క్యూబ్ ఎండ్ పాయింట్ అని. ఎండ్ పాయింట్ అంటే ఎక్కడికి వెళ్ళాలి ఇది? సో అసలు మీ సోనార్ సర్వర్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ మీరు మీ సోనార్ సర్వర్ని కన్ఫిగర్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ కన్ఫిగర్ ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తాను మీకు. బట్ సోనార్ క్యూబ్ స్టెప్స్ అనేది ఎలా యాడ్ చేస్తారో ఐడియా వచ్చింది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ కాపీ ఫైల్స్ తర్వాత పబ్లిష్ ఆర్టికల్ అయ్యాయి కదా, అంటే మనం ఎలా తెలిసింది స్టెప్ బై స్టెప్ యాడ్ చేయాలి? నీకు రిక్వైర్మెంట్ బట్టే. ఇప్పుడు రిక్వైర్మెంట్ నేను ఏం చెప్పాను, రిపాజిటరీలో ఉన్న కోడ్ ఫైల్స్ మొత్తం తీసుకొని నాకు అవుట్పుట్ కింద చూపించు అని అన్నాను. సో ఫస్ట్ కాపీ చేసుకుంటున్నావు, దాని తర్వాత పబ్లిష్ చేస్తున్నావు, ఫోల్డర్ నేమ్ ఏదైతే అది. ఓకే. సో ఇప్పుడు నేను సోనార్ క్యూబ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సోనార్ క్యూబ్ సర్వర్ అనేది ఎవరో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు, దాన్ని ఒక సర్వర్లో ఉంది. ఇక్కడ నుంచి నేను రన్ చేస్తే సోనార్ సర్వర్ ఎక్కడ ఉంది? వేరే చోట, వేరే విఎంలో ఉంది. సో నా ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ సోనార్ సర్వర్లో స్టోర్ అవుతాయి. సోనార్ క్యూబ్ ఇన్స్టాలేషన్ మీరు చేస్తారా? మీకు ఛాన్స్ వస్తే మీరు చేస్తారు, లేకపోతే లేదు. ఆల్రెడీ సర్వర్ ఉందనుకుందాం. ఆల్రెడీ ఉంటే దాన్ని ఎలా కన్ఫిగర్ చేస్తారు? సో ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారా? నో, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ సోనార్ సర్వర్లో సోనార్ క్యూబ్ చూడండి. సో గో టు ఇమేజెస్. సో ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి చూసారా, క్వాలిటీ గేట్ అని. సో ఇది సోనార్లో ఎన్ని బగ్స్ ఉన్నాయి, ఎన్ని వల్నరబిలిటీస్ ఉన్నాయి, అండ్ కొత్తగా ఏ బగ్స్ వచ్చినాయి, వీటన్నిటి గురించి ఇలా కోడ్ కవరేజ్ ఎంత అయింది, కోడ్ స్మెల్స్ ఎంత, బగ్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి గురించి సోనార్ సర్వర్ మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, ఇక్కడ ఒక్కొక్కటి ఏంటంటే డిఫరెంట్ అప్లికేషన్స్, అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ ప్రాజెక్ట్. ఇప్పుడు నాకు దగ్గర 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 10 ప్రాజెక్ట్స్కి ఒకటే సోనార్ సర్వర్ని వాడచ్చా? ఎస్, సోనార్ సర్వర్ ఒకటే వాడచ్చు. బట్ ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క కీ ఉంటుంది. ప్రాజెక్ట్ కీ అని అడుగుతుంది చూడండి. సో ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క కీ ఉంటుంది. ఆ కీని మెన్షన్ చేసి సోనార్ సర్వర్ ఎండ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఇది మీరు కన్ఫిగర్ చేస్తే ఇక్కడ మీకు జస్ట్ డ్రాప్ డౌన్లో వాల్యూ వస్తుంది. అది మీరు సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మీ రిజల్ట్స్ తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంది. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు రిజల్ట్స్ అన్నింటినీ. లేదు అక్కడికి అవసరం లేదు, ఇక్కడ నుంచి చేసుకోవాలంటే యూ కెన్ గూగుల్ ఇట్. సో అందరూ సోనార్ సర్వర్ దగ్గరే ఉంటాయి రిజల్ట్స్ మొత్తం. సో ఒకటే ప్రాజెక్ట్ అని చెప్పి నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 10 ప్రాజెక్ట్స్లో 10 సిఐ పైప్ లైన్స్ ఉన్నాయి. అప్పుడు ప్రతి దాంట్లో సోనార్ క్యూబ్ స్టెప్ ఉండాలా, లేకపోతే ఒక దాంట్లో ఉంటే చాలా? ప్రతి దాంట్లో ఉండాల్సిందే. ప్రతి దాంట్లో ఆ సోనార్ స్టెప్ ఉండాలి. దాంట్లో ప్రతి దానికి ప్రాజెక్ట్కి రిలేటెడ్ ప్రాజెక్ట్ కీ ఉంటుంది, ప్రాజెక్ట్ నేమ్ ఉంటుంది, అండ్ సోనార్ ఎండ్ పాయింట్ ఉంటుంది. సోనార్ క్యూబ్ ఎండ్ పాయింట్ అంటే సర్వర్ URL అంతే. సో సోనార్ క్యూబ్లో మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమని అడుగుతుంది? ప్రాజెక్ట్ కీ ఏంటి, ప్రాజెక్ట్ నేమ్ అని అడుగుతుంది. ఈ రెండు మీకు తెలియదు ఏంటో. సోనార్ సర్వర్ని ఇన్స్టాల్ చేశారు కదా, అక్కడ మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ నాకు కావాలి అని పెడతారు సోనార్ క్యూబ్లో. ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాని ప్రాజెక్ట్ వచ్చేసి IRCTC అని ఇస్తారు. సో ప్రాజెక్ట్ నేమ్లో IRCTC అని ఇక్కడ రాసుకుంటారు. సో మరి ప్రాజెక్ట్ కీ ఏంటి? ఆ సోనార్ సెట్టింగ్స్లోనే మీకు కనపడుతుంది కీ కూడా. ఆ కీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకే, కరెక్ట్. కొన్ని కంపెనీస్లో ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా ఇది రన్ చేశారనుకోండి, అక్కడ ఆల్రెడీ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది ఇది రన్ చేయడం వల్ల. ఫస్ట్ టైం ఫెయిల్ అవుతుంది, సెకండ్ టైంకి సక్సెస్ అవుతుంది. ఫస్ట్ టైం ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే అక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ టైం రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఆటోమేటిక్గా రిజల్ట్స్ అన్నిటిని అక్కడ పంపిస్తుంది. ఓకే, ఆ సోనార్ సర్వర్కి మీకు యాక్సెస్ ఇస్తారా లేదా అంటే చెప్పలేము. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కోడ్ కవరేజ్ ఎంత అయింది ఇవన్నీ మీరు చూసుకుంటారా? డెవలపర్స్కి కావాలి అది.
కోడ్లో ఎన్ని బగ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు అనవసరం కదా. ఎంతసేపటికి నేను బిల్డ్ చేశానా, నువ్వు అనుకున్న చోటికి డిప్లాయ్ చేశానా లేదా, ఇది మన పాయింట్. సో ఇలా టాస్క్లన్నీ యాడ్ చేస్తారు. సో ఇప్పుడు సోనార్కి ఎండ్ పాయింట్ అని ఉంది, ఇక్కడ వెళ్ళి మీరు కన్ఫిగర్ చేయడానికి చూడండి, ఇక్కడ ఏం లేదు. మరి కొత్తగా యాడ్ చేయాలంటే యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది ఇట్లా. సో ఆ స్టెప్స్ మీకు అర్థం అవుతుంది చెప్తాను. నిన్న నేనేం చెప్పాను మీకు, యాప్ సర్వీస్ అనేది ఒకటి ఉందని చెప్పాను. యాప్ సర్వీస్ ఏం చేస్తుంది, యాక్చువల్గా అప్లికేషన్ని హోస్ట్ చేస్తే రన్ చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ యాప్ సర్వీస్ చెక్ చేయండి ఎలా ఉంటుందో. సో ఇది మైక్రోసాఫ్ట్ అజ్యూర్ పోర్టల్. సో ఇది క్రియేట్ చేసుకోండి, ఎవరో ఒకరు మాత్రమే క్రియేట్ చేయండి. ఒకరు క్రియేట్ చేయండి, మిగతా వాళ్ళందరినీ ఇన్వైట్ చేయొచ్చు. సో వీళ్ళు మనకు 14,400 రూపీస్ 13,400 రూపీస్ ఇస్తారు. ఒకరు క్రియేట్ చేసుకొని మిగతా వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తే 28 డేస్ వరకు వాడచ్చు దాన్ని. సో ఒక 28 డేస్ ఒకరు వాడండి, ఇంకొక 28 డేస్ ఇంకొకరు కొత్త క్రియేట్ చేసి అందరిని ఇన్వైట్ చేయండి. అలా మీరు ఎక్కువ నెలలు యూజ్ చేసుకోవచ్చు రీసోర్సెస్ని. అందరూ ఒకటేసారి అన్ని కొత్త క్రియేట్ చేసుకున్నారు అనుకో, నెల తర్వాత కొత్త ఏముండవు. ఓకే, సో అందుకని ఎవరో ఒకరు మాత్రమే క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో portal.azure.com, మొన్నటి వరకు మీరు చూసిన వెబ్సైట్ ఏంటి, dev.azure.com, అది అజ్యూర్ డెవాప్స్, ఇది పోర్టల్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు ఈ పోర్టల్ అడ్మినిస్ట్రేషన్లో మీకు ఏముంటాయి మెయిన్గా అంటే, మీకు కావాల్సిన రీసోర్సెస్ అన్నీ ఉంటాయి. సర్వర్స్ కానివ్వండి, డేటాబేసెస్ కానీ, ఇవన్నీ ఇక్కడి నుంచే క్రియేట్ చేసుకోవచ్చు, నెట్వర్కింగ్ అయినా కూడా. సో సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే యాప్ సర్వీస్ అని అంటాను. యాప్ సర్వీస్ ఏం చేస్తుంది, అప్లికేషన్ని హోస్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. వాట్ ఈస్ దిస్, గ్రాఫ్ ఎక్స్ప్లోరర్. సో ఇది ఒక యాప్ సర్వీస్. యాప్ సర్వీస్ ఎలా క్రియేట్ చేయాలో చూస్తారా. ఈ సెర్చ్ బార్లో యాప్ సర్వీస్ అని టైప్ చేయండి. I want to create an app service. What is the app service name? సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో మీరు ఇప్పుడు ఒక 10 రీసోర్సెస్ క్రియేట్ చేస్తున్నారు అంటే 10 యాప్ సర్వీస్. ఈ 10 యాప్ సర్వీస్లు ఎక్కడ ఏది ఉండాలి, సో ప్రతిదీ ఏంటంటే లాజికల్ గ్రూపింగ్గా ఉంటుంది. సో మీరు ఏది క్రియేట్ చేయాలన్నా కానీ రీసోర్స్, అది వర్చువల్ మెషిన్ అయినా, యాప్ సర్వీస్ అయినా, స్టోరేజ్ అకౌంట్ అయినా, ఏదైనా కూడా ఒక రీసోర్స్ గ్రూప్లో ఉండాలి. రీసోర్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్. ఇప్పుడు యాప్ సర్వీస్ అన్నాను, అదేంటి, రీసోర్సా రీసోర్స్ గ్రూపా. స్టోరేజ్ అకౌంట్ అన్నా, స్టోరేజ్ అకౌంట్ ఏంది, రీసోర్సా రీసోర్స్ గ్రూపా. ఎట్లా చెప్తున్నా రీసోర్స్ గ్రూప్ అని. స్టోరేజ్ అకౌంట్ అనేది రీసోర్సా రీసోర్స్ గ్రూపా. అది రీసోర్సే కదా. ఇలాంటి రీసోర్సెస్ అన్ని దేంట్లో ఉంటాయి, ఓకే. సో రీసోర్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్. ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను, మై ఫస్ట్ గ్రూప్ అని రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రీసోర్సెస్నైనా వేయచ్చు. ఓకే, ఆ రీసోర్స్ అంటే ఏంటి, స్టోరేజ్ అకౌంట్, యాప్ సర్వీస్ ప్లాన్, ట్రాఫిక్ మేనేజర్, లోడ్ బ్యాలెన్సర్, ఇలాంటి సర్వీసెస్ చాలా ఉంటాయి. ఈ సర్వీసెస్ అన్నిటిని ఎక్కడ క్రియేట్ చేయాలి. సో నేను ఏం క్రియేట్ చేసినా కూడా మొత్తం నా రీసోర్స్ గ్రూప్లోనే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో జస్ట్ క్రియేట్ న్యూ, డైరెక్ట్గా ఇక్కడి నుంచి క్రియేట్ వెబ్ యాప్లో నుండి మీరు కావాలంటే రీసోర్స్ గ్రూప్ ఇక్కడే చేయొచ్చు. లేదు నేను స్టాండర్డ్గా ఫాలో అవుతాను అనుకుంటే ఫస్ట్ రీసోర్స్ గ్రూప్ అని టైప్ చేయండి. సెర్చ్ బార్లోనే రీసోర్స్ గ్రూప్ అని టైప్ చేస్తే మీకు రీసోర్స్ గ్రూప్, ఫస్ట్ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. సరే, రీసోర్స్ గ్రూప్ అంటే నేమ్ ఏంటి అని అడుగుతుంది. సో రియల్ టైంలో కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవుతారు. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఇప్పుడు మై శాంపుల్ వెబ్ యాప్, మై టెస్ట్ వెబ్ యాప్ ఇలా రాశారు అనుకోండి, రియల్ టైంలో ఒప్పుకుంటారా. వాళ్ళకు కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఉండాలి. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే వాళ్ళు క్రియేట్ చేసే రీసోర్సెస్ కానీ, రీసోర్స్ గ్రూప్ అయినా కానీ చూడగానే అర్థమైపోవాలి, నీట్గా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఐఆర్సిటీసీ అప్లికేషన్ కోసం పనిచేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం క్రియేట్ చేస్తున్నాను, రీసోర్స్ గ్రూప్, ఆర్జీ అంటే రీసోర్స్ గ్రూప్. ఐఫన్ ఏ అప్లికేషన్, ఐఆర్సిటీసీ. ఏ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి ఎవరికైనా, డెవలప్మెంట్, క్యూఏ, యూఐటీ అండ్ ప్రొడక్షన్. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నా 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, లేకపోతే కొంతమందికి 3 ఉంటాయి. డెవ్, క్యూఏ, ప్రొడక్షన్ అని ఉంటాయి. కొంతమందికి డెవ్, క్యూఏ, యూఐటీ, ప్రొడక్షన్ అని ఉంటాయి. సో ఇప్పుడు
అర్థమవుతుందా డెవ్ క్యూఏ యూఐటి ప్రొడక్షన్ అంటే? సో ఇవన్నీ ఎన్విరాన్మెంట్స్. సో ఫస్ట్ నేను ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ప్రొడక్షన్ క్రియేట్ చేస్తారు అందరూ. ఫస్ట్ డెవలప్మెంట్ క్రియేట్ చేసుకుంటారు. డెవలప్మెంట్లో చెక్ చేసుకున్న తర్వాత క్యూఏలోకి పంపిస్తారు. క్యూఏలో చెక్ చేసిన తర్వాత యూఐటీకి పంపిస్తారు. యూఐటీ ఓకే అన్న తర్వాత ప్రొడక్షన్కి పంపిస్తారు. ఈ నాలుగిట్లో ఒకటే రీసోర్సెస్ ఒకటే వర్షన్ ఉంటుంది, డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు డెవలప్మెంట్లో వర్షన్ 1 వాడుతున్నాం, ప్రొడక్షన్లో వర్షన్ 2 వాడుతున్నాం, ఏదైనా సాఫ్ట్వేర్ అనుకోండి. ఇప్పుడు డెవలప్మెంట్లో ఏ ప్రాబ్లం లేదు, ప్రొడక్షన్లో ఇష్యూ వచ్చింది, ఎట్లా డీబగ్ చేస్తావు? ఇక్కడేమో వర్షన్ 1 పెట్టుకున్నాం, అక్కడ వర్షన్ 2 పెట్టుకున్నాం, రెండు ఒకటే కాన్ఫిగరేషన్. సో మీరు ఏది క్రియేట్ చేసినా కూడా రియల్ టైంలో అన్నీ ఒకటే కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎర్రర్స్ అనేది డెవలప్మెంట్లో రావట్లేదు, క్యూఏలో వస్తుంది. అంటే యూ హ్యావ్ చేంజ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదో చేంజ్ చేశారు. అందుకని ఇలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండడం కోసం నాలుగిట్లో ఒకటే టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వాడతారు. డెవలప్మెంట్లో ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేసి దానికి V1 అని పెడితే క్యూఏలో కూడా దానికి ఒక యాప్ సర్వీస్ V1, యూఐటీలో యాప్ సర్వీస్ V1, ప్రొడక్షన్లో కూడా యాప్ సర్వీస్ V1. అన్నీ ఒకటే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ మొత్తాన్ని ఒకటే విధంగా ఉంచుతారు. ఇప్పుడు డెవలప్మెంట్లో వచ్చింది, ప్రొడక్షన్లో రాలేదు అంటే కాన్ఫిగరేషన్ సైడ్ అయితే ఒకటే కదా అంతా. సో ఇలా చెక్ చేసుకుంటారు. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ రీసోర్స్ గ్రూప్. ఇది నేమింగ్ కన్వెన్షన్ అనేది కంపెనీ టు కంపెనీ డిఫర్ ఉంటుంది. RG అని ఎందుకు పెడుతున్నానంటే చూడగానే నేమ్ చూడగానే నాకు అర్థం అవ్వాలి ఇట్ ఈస్ ఏ రీసోర్స్ గ్రూప్ అని. అండ్ ఏ అప్లికేషన్ కోసం పనిచేస్తున్నాను? IRCTC. ఏ ఎన్విరాన్మెంట్ అని? డెవ్ ఎన్విరాన్మెంట్. సో కాపీ దిస్ ఫస్ట్. ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను, దాని మీద డిప్లాయ్మెంట్ చేసుకుని అంత వర్కింగ్. సరే ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్ అయిపోతుంది, క్యూఏ యూఐటీ ప్రొడక్షన్ 3 క్రియేట్ చేయండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు? సో సేమ్ నేమింగ్ కన్వెన్షన్లో డెవ్ బదులు క్యూఏ ఇస్తారు, ఇంకొకటి సేమ్ నేమింగ్ కన్వెన్షన్స్తో యూఐటీ ఇస్తారు, సేమ్ నేమింగ్ కన్వెన్షన్స్తో ప్రాడ్. అర్థమైందా? 4 రీసోర్స్ గ్రూప్లు ఉంటాయి. 4గిట్లో ఫస్ట్ డెవలప్మెంట్ రీసోర్స్ గ్రూప్లో ఏదైతే రీసోర్స్ ఉన్నాయో సేమ్ రీసోర్సెస్ మీకు మిగతా వాటిలో కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను రిక్వైర్మెంట్ ఏం చెప్పాను? ఒక యాప్ సర్వీస్ కావాలి అని అన్నాను. ఇప్పుడు యాప్ సర్వీస్ ఎలా క్రియేట్ చేస్తారు? సో ఫస్ట్ అయితే రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి రీసోర్స్ గ్రూప్? సో ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ అజూర్ ఏం చేస్తుందంటే ఇన్ని లొకేషన్స్ని సపోర్ట్ చేస్తుంది. క్లౌడ్లో మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇండియాలో అన్ని ఫీచర్స్ లేవు, కొన్ని కంట్రీస్లో అన్ని ఫీచర్స్ లేవు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు అన్ని ఫీచర్స్ ఇవ్వట్లేదు. రియల్ టైంలో అందరూ ఈస్ట్ యుఎస్ టు సెంట్రల్ యుఎస్ ఇవే వాడతారు ఎక్కువ. ఎందుకంటే ఆ 3 రీజియన్స్లో అన్ని ఫీచర్స్ పనిచేస్తాయి. ఫీచర్స్ అంటే ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కావాలి నాకు. లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు? లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఇండియాలో లోడ్ బ్యాలెన్సర్ పనిచేయదు, ఎందుకంటే ఆ సర్వీస్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇవ్వలేదు. మన అప్లికేషన్స్కి ఎట్లా లోడ్? ఆ టైంలో ఏంటంటే క్రియేట్ చేసుకునే రీసోర్సెస్ మొత్తాన్ని సెంట్రల్ యూఎస్లోనే చేసుకుంటాం. సో సెంట్రల్ యూఎస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది కదా, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ప్రాక్టీస్ పర్పస్ కోసం సెంట్రల్ యూఎస్ తీసుకోండి, అండ్ రియల్ టైంలో కూడా మీకు సెంట్రల్ యూఎస్ ఉండొచ్చు. మధు మ్యూట్లో పెట్టుకుంటారా? ఓకే, అండ్ స్క్రీన్ షేర్ అవుతాం కదా. యా, సో టేక్ సెంట్రల్ యూఎస్. బట్ రియల్ టైంలో మీరు ఎక్కడ క్రియేట్ చేస్తారు? వాళ్ళు చెప్తారు మనకు ప్రైమరీ లొకేషన్ సెంట్రల్ యూఎస్, సెకండరీ లొకేషన్ ఈస్ట్ యూఎస్ అంటారు. సెంట్రల్ యూఎస్లో క్రియేట్ చేయడానికి చూడాలి ఫస్ట్. అక్కడ కనుక ఆ రీసోర్సెస్ లేవనుకో ఈస్ట్ యూఎస్కి వెళ్ళాలి. అన్నీ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అప్లికేషన్ ఇన్సైట్స్ అని ఉంటుంది, అది సెంట్రల్ యూఎస్లో ఉంటుంది, ఈస్ట్ యూఎస్లో పనిచేస్తుంది. వాళ్ళు మీకు ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఇస్తారు, మనకు ప్రైమరీ ఏంటి సెకండరీ ఏంటి అని చెప్తారు. సో ఇది జస్ట్ రాసిన తర్వాత గో టు ట్యాగ్స్. ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇప్పుడు మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ట్యాగ్ని బట్టే వాల్యూ వస్తుంది కదా. సో రేపు ఆడిటింగ్ చేస్తారు, ఏ రీసోర్స్ గ్రూప్లో ఎన్ని రీసోర్సెస్ ఉన్నాయో వాటన్నిటికీ ఎంత కాస్ట్ అయింది నాకు తెలుసుకోవాలి. సో ఇప్పుడు ట్యాగ్లు పెట్టారనుకోండి, ఇది పర్టికులర్ ప్రోడక్ట్ కోడ్, ఇది బిజినెస్ లైన్, ఇది దాని ఓనర్ ఎవరు, అవన్నీ రాయాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మీరు ట్యాగ్స్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ రాస్తున్నాను అండ్ ఓనర్ ఈజ్ రఘు. సో ఇప్పుడు రఘు పేరు మీద ఎన్ని రీసోర్స్ గ్రూప్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఫిల్టర్ చేసి వాటికి ఎంత కాస్ట్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చు. ట్యాగ్స్ ఎందుకోసం యూజ్ చేస్తాం? మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ దెన్ జస్ట్ గో టు రివ్యూ ప్లస్ క్రియేట్.
మీరు ప్రతిసారి క్రియేట్ చేసే ముందు ఫస్ట్ వ్యాలిడ్ చేసుకోండి, చెక్ చేస్తుంది ఫస్ట్ ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని. ఎస్, క్రియేట్ దిస్. సో ఇప్పుడు ఏం క్రియేట్ చేశాను, ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. రీసోర్స్ గ్రూప్ ఈస్ క్రియేటెడ్. సో జస్ట్ ఓపెన్ దిస్ రీసోర్స్ గ్రూప్. ఈ రీసోర్స్ గ్రూప్లో ఏమన్నా ఉన్నాయా? సో ఎంటీగా క్రియేట్ చేశాను. సో యూ కెన్ క్లియర్లీ సీ హియర్ లొకేషన్ ఈజ్ సెంట్రల్ యూఎస్ అండ్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి వీటన్నిటి గురించి తర్వాత చెప్తాను నేను. సో సెంట్రల్ యూఎస్ లొకేషన్లో క్రియేట్ అయింది రీసోర్స్ గ్రూప్. దీంట్లో ఏమన్నా రీసోర్సెస్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నో రీసోర్సెస్. ఐ వాంట్ టు క్రియేట్ ఏ రీసోర్స్. కావాలంటే ఇక్కడే ప్లస్ క్రియేట్ చేసి మీరు కావాలంటే ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. బట్ ఆ ప్రాసెస్ కాకుండా ఈజీ ప్రాసెస్లో వెళ్దాం. సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే యాప్ సర్వీస్ అని టైప్ చేయండి. యాప్ సర్వీస్ వేరు, యాప్ సర్వీస్ ప్లాన్ వేరు. యాప్ సర్వీస్ తీసుకోండి. ఐ వాంట్ టు క్రియేట్ అన్ యాప్ సర్వీస్. క్రియేట్ ఏ వెబ్ యాప్ అన్నా యాప్ సర్వీస్ అన్నా రెండు ఒకటే. వెబ్ యాప్ అన్నా యాప్ సర్వీస్. ఇక్కడ అడుగుతుంది ఎక్కడ ఏ రీసోర్స్ గ్రూప్లో క్రియేట్ చేసుకుంటారు మీరు. సో ఇక్కడ మీ రీసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. అదేమవుతుంది, అప్పుడు ఆ రీసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి ఇది క్రియేట్ అవుతుంది. వాట్ ఈజ్ యువర్ వెబ్ యాప్ నేమ్ అని అడుగుతుంది. సో మై డెవ్ ఐఆర్సి టీసీ అని ఇస్తున్నాను. సింపుల్గా ఏదో ఒకటి ఇవ్వాలని. సో ఇక్కడ నేను నేమ్ రాసేటప్పుడు చూడండి, ఇక్కడ వాల్యూ చేసుకుంటుంది, ఆ నేమ్ తీసుకుంటుందా తీసుకోదా అని. సో ఇప్పుడు జస్ట్ అండర్ స్కోర్ ఇవ్వండి, అది తీసుకుంటుందా లేదా. సో ప్రతిసారి నేను రాసేటప్పుడు ఆ నేమ్ని చెక్ చేసుకుంటుంది. అండ్ వాట్ డూ యూ వాంట్ టు పబ్లిష్? ఐ వాంట్ టు పబ్లిష్ కోడ్ ఇన్ టు దిస్ యాప్ సర్వీస్. రన్ టైమ్ స్టాక్ ఏంటి? .NET అప్లికేషన్సా, జావానా, పైథానా, పిహెచ్పినా అని అడుగుతుంది. సో దీంట్లో ఏం పెడతారు? ASP.NET 4.8 తీసుకోండి వర్షన్. అండ్ ఏ రీజియన్లో క్రియేట్ అవ్వాలి మీ యాప్ సర్వీస్? ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు దాంతోపాటు యాప్ సర్వీస్ ప్లాన్ కూడా క్రియేట్ అవుతుంది. ప్లాన్ అనేది ఏంటి తర్వాత చెప్తాను. బట్ జస్ట్ డిఫాల్ట్గా ఏదైతే ఉందో వాటన్నిటిని ఓకే చేసి క్రియేట్ చేసుకోండి ఫస్ట్. సో ఇంతవరకు రన్ టైమ్ స్టాక్ వరకు చూసారు కదా. నెక్స్ట్ జస్ట్ రివ్యూ ప్లస్ క్రియేట్. తర్వాత ఒక్కొక్క ఆప్షన్ చేంజ్ చేసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ డిఫాల్ట్స్ తోటి వెళ్ళండి. డిఫాల్ట్స్ తోటి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మోడిఫికేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసే రీసోర్స్ ఏంటి? యాప్ సర్వీస్. ఇది ఎక్కడుంది? మైక్రోసాఫ్ట్ అజూర్లో. సో ఇది ఎవరిది సబ్స్క్రిప్షన్? ఈ HTNHSRP అనే పర్సన్ది సబ్స్క్రిప్షన్, ప్రశాంత్ అనే పర్సన్. నా అజూర్ డెవాప్స్ నుండి ఈ ప్రశాంత్ కుంచల అనే యూజర్కి ఒక యాప్ సర్వీస్ ఉంది. అది ఎట్లా పంపిస్తుంది ఇక్కడికి? అర్థమైందా? అజూర్ డెవాప్స్ ఉంది, అజూర్ డెవాప్స్లో కోడ్ ఉంది. ఆ కోడ్ తీసుకెళ్ళి ఈ పర్టికులర్ యూజర్ క్రియేట్ చేసిన యాప్ సర్వీస్లోకి డిప్లాయ్ అవ్వాలి. ఎట్లా డిప్లాయ్ అవుతుంది అంటే ఈ రెండింటి మధ్యలో ఏదో కనెక్షన్ ఉండాలి కదా. కనెక్షన్ ఉంటేనే అది డిప్లాయ్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే సర్వీస్ కనెక్షన్ అంటారు. సరే, ఇప్పుడు సోనార్ క్యూబ్ ఎక్కడ ఉంది? సో వేరే విఎంలో ఉంది. కోడ్ ఎక్కడ ఉంది? నా అజూర్ డెవాప్స్లో ఉంది. ఆ రెండింటికి కనెక్షన్ ఎలా ఇస్తారు? సర్వీస్ కనెక్షన్. ఓకే, సర్వీస్ కనెక్షన్ అనేది ఎందుకు అంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ డిప్లాయ్మెంట్స్ టు యువర్ Azure or anything from Azure DevOps, you need to make a service connection. సో ఇప్పుడు యాప్ సర్వీస్ అయితే క్రియేట్ అయింది. సో జస్ట్ గో టు దట్ పర్టికులర్ హోమ్ పేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేయండి మీరు ప్రాక్టీస్ పర్పస్ అప్పుడు. అండ్ రీసోర్స్ గ్రూప్లో ఏ రీసోర్స్ గ్రూప్? ఈ రీసోర్స్ గ్రూప్. ఓపెన్ దట్. ఒక యాప్ సర్వీస్ ప్లాన్ అండ్ ఒక అప్లికేషన్ ఇన్సైట్ క్రియేట్ అయింది. సో జస్ట్ రీఫ్రెష్ చేయండి. క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ విల్ క్రియేట్. ఇక్కడ మీకేమో ఒక క్రియేటెడ్ అని చూపించింది, ఇక్కడ రాలేదు అని అంటే టెన్షన్ పడకండి. జస్ట్ రీఫ్రెష్ చేయండి, ఒక 1 minute వెయిట్ చేయండి, దే విల్ కమ్. సో ఇప్పుడు ఇక్కడ యాప్ సర్వీస్ ఉంది. ఈ యాప్ సర్వీస్ని ఓపెన్ చేయండి. సో యు ఆర్ ఇన్ యాప్ సర్వీస్ రైట్ నౌ. యాప్ సర్వీస్కి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ. ఈ యాప్ సర్వీస్ని నేను బ్రౌజ్ చేయాలి. ఇక్కడే బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది. సో జస్ట్ బ్రౌజ్ దిస్. ఒక యాప్ సర్వీస్ పని చేస్తుందా లేదా అని మీకు తెలియడం కోసం ఏం చేస్తారంటే మైక్రోసాఫ్ట్లో ఒక డిఫాల్ట్ డాక్యుమెంట్ పెడతారు. అంటే ఇప్పుడు www.google.com అని కొట్టగానే గూగుల్ హోమ్ పేజ్ వస్తుందా మీకు? అంటే అది పనిచేస్తున్నట్లే కదా. అట్లాగే మీ యాప్ సర్వీస్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మీకు డిఫాల్ట్గా ఒక పేజ్ ఇస్తారు. ఆ పేజ్ ఏంటంటే ఇది. ఇప్పుడు ఈ పేజ్ రన్ అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో చోట ఆ ఫైల్ ఉన్నట్లే కదా యాప్ సర్వీస్లో. అది ఎక్కడుందో చెక్ చేద్దాం.
కోడ్ దాంది ఇదేనా కాదా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు హే యాప్ సర్వీస్ డెవలపర్స్ అని ఉంది. కాపీ దిస్. ఇది ఎక్కడో చోట కోడ్లో మెన్షన్ చేస్తేనే కదా ఇలా మనకు డిస్ప్లే అవుతుంది. సో లెట్స్ వెరిఫై. సో యాప్ సర్వీసెస్లో లెఫ్ట్ సైడ్లో అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ టూల్స్. సో క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ టూల్స్ అండ్ క్లిక్ ఆన్ గ్లో. డీబగ్ కన్సోల్లోకి వెళ్ళి కమాండ్ లైన్ ఆర్ పవర్ షెల్ ఏదైనా తీసుకోండి. మీకు యూజర్ ఇంటర్ఫేసే వస్తుంది అదంతా. సో ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. సైట్ ఉంటుంది. సైట్లో రూట్లో హోస్టింగ్ స్టార్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది. ఈ హోస్టింగ్ స్టార్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైలే మీరు ఇక్కడ చూస్తుంది. అంటే యాప్ సర్వీస్లో ఆ ఫైల్ ఉండటం వల్లే ఈ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సరే, నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు అదే కాదా ఫైల్ అని ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడేమో ఇక్కడ యాప్ సర్వీస్ డెవలపర్స్ అని రాసింది కదా, అంటే కోడ్లో ఎక్కడో చోట హై యాప్ సర్వీస్ డెవలపర్స్ అని రాసుంటారు కదా, అందుకని ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఎడిట్ చేస్తున్నాను దీన్ని. సో కంట్రోల్ F ఫిల్టర్ చేస్తున్నాను. హే యాప్ సర్వీస్ డెవలపర్స్ అని ఉందా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ చిన్న చేంజ్ చేయండి. హే యాప్ సర్వీస్ వెల్కమ్ అని రాయండి. జస్ట్ సేవ్ చేయండి అండ్ మీ యాప్ సర్వీస్లోకి వెళ్ళి జస్ట్ బ్రౌజ్ చేయండి. అంటే ఆ ఫైల్లో నుంచే కోడ్ తీసుకుంటుంది, అదే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ అర్థమైంది కదా పాయింట్? అయితే డౌట్ ఉంది ఎవరికన్నా? సో కోడ్ అయితే అదే ఫిక్స్ అయినా. సరే, ఇప్పుడు ఆ పర్టికులర్ కోడ్ ఫైల్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ బ్రౌజ్ చేయడానికి వస్తుంది. సేమ్ టు సేమ్ మన రిపాజిటరీస్లో మన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చే యాప్ సర్వీస్లో ఆ రూట్ అనే ఫోల్డర్లో వేస్తేనే కదా అది కూడా వచ్చేది. సో ఇప్పుడు ఎక్కడికి డిప్లాయ్మెంట్ చేయాలి? మీ యాప్ సర్వీస్కి డిప్లాయ్ చేయాలి. మీ యాప్ సర్వీస్లో మీరు పంపించే కోడ్ ఉంటే మాత్రమే మీ అప్లికేషన్ రన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని డిలీట్ చేయండి. ఇక్కడ కావాలంటే డిలీట్ చేసి బ్రౌజ్ చేయండి, అది రాదు. ఎందుకంటే ఒరిజినల్ కోడ్ ఫైల్ని డిలీట్ చేశారు. సో అదేం బ్రౌజ్ చేస్తుంది? ఇంకా చేయదు. సో ఇప్పుడు పాయింట్ అర్థమైందా నేను ఎందుకు చూపించాను ఇది? మీ దగ్గర కోడ్ ఉంది రిపాజిటరీలో, దాన్ని బిల్డ్ చేశారు. బిల్డ్ చేస్తే ఆర్టిఫాక్ట్ వచ్చింది. ఆ ఆర్టిఫాక్ట్ తీసుకుని ఎక్కడ డిప్లాయ్మెంట్ చేయమంటున్నాను? ఈ యాప్ సర్వీస్కి పంపించండి అంటున్నాను. అప్పుడు మీరు అనుకున్న అప్లికేషన్ మీకు ఓపెన్ అవుతుంది. సరే, ఇది మాన్యువల్గా చేయొచ్చా? మాన్యువల్గా కావాలంటే మీరు ఇక్కడి నుంచే ప్లస్ సింబల్ పెట్టి యాడ్ చేసి ఆర్టిఫాక్ట్ మొత్తాన్ని అప్లోడ్ చేయొచ్చు కావాలంటే. ఈజ్ ఇట్ ఏ రికమెండెడ్ వే? అది ఆటోమేటెడ్ వేనా? కాదు. సో ప్రతిసారి కోడ్ పుష్ చేసినప్పుడు పైప్ లైన్ రన్ అవుతుంది, కొత్త ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతుంది. మరి డిప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చేటానికి మీరు నార్మల్గా మాన్యువల్గా చేస్తారు, ఎవరన్నా చేయరు. సో దీన్ని ఆటోమేటెడ్ వేలో ఎలా చేస్తాం? సో ఫస్ట్ అయితే యాప్ సర్వీస్ క్లియర్ కదా. యాప్ సర్వీస్ ఎందుకు ఉంటుందంటే మీ అప్లికేషన్ని హోస్ట్ చేసుకొని రన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదొక వెబ్ సర్వర్ అంతే. వెబ్ సర్వర్ ఎందుకంటారు? మీ వెబ్ అప్లికేషన్స్ని హోస్ట్ చేసుకోవడానికి వెబ్ సర్వర్ ఎలాగో సేమ్ మీకు యాప్ సర్వీస్ కూడా అంతే. డెవలపర్ కోడ్ రాసి అంటే తన మైండ్లో ఎలా వస్తుందని మనం ఇక్కడ రన్ చేసిన తర్వాత దానికి దీనికి మ్యాచ్ మ్యాచ్ అవుతుంది. మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ లోకల్లో చెక్ చేసుకుంటాడు. లోకల్లో చెక్ చేసుకుని అంతా ఓకే అన్న తర్వాత ఆ కోడ్ని ఏం చేస్తాడు? పైకి పంపిస్తాడు రిపాజిటరీకి. రిపాజిటరీలో బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయిన తర్వాత ఆ ప్యాకేజ్ మొత్తం తీసుకొచ్చి యాప్ సర్వీస్ మీద వేస్తుంది. యాప్ సర్వీస్ మీద వేసిన తర్వాత మీరు జస్ట్ బ్రౌజ్ చేస్తే సేమ్ టు సేమ్ వస్తుంది కదా. అంటే మనం ముందే చేసింది ఎట్లా తెలుస్తుంది? తెలియదు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ హోస్టింగ్ స్టార్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ ఉంది కాబట్టి మీకు యాప్ సర్వీస్లో మీకు ఈ అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, మనం ఈ చేంజెస్ చేసినాం అంటే ఇప్పుడు ఇది వేరే వాళ్ళ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందరికి వస్తుంది అంతే. ఇప్పుడు మీకు ఇదే URL నేను ఇస్తాను, అందరూ బ్రౌజ్ చేయండి, అందరికి ఇదే వస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళ అకౌంట్ నుండి ఇప్పుడు మళ్ళీ సేమ్ దీంట్లోకి ఈ పేజ్లోకి వస్తే కనుక వాళ్ళకి కూడా ఇక్కడ యాప్ సర్వీస్ వెల్కమ్ అని వస్తుంది. అంతే వస్తుంది, ఎందుకంటే నేను కోడ్ లెవెల్లోనే చేంజ్ చేశాను కదా డైరెక్ట్గా. ఇక్కడ నేను డైరెక్ట్గా ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో మెయిన్ ఫైల్ దాన్నే చేంజ్ చేశాను. అలాంటప్పుడు మనం ఇది డిలీట్ చేసినప్పుడు కూడా అప్పుడు ఏం ఎవరికి రాదు. ఇంకా మన అప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచి ఏమన్నా మెయిల్స్ ఎందుకు వస్తాయి? మైక్రోసాఫ్ట్ నుంచి మెయిల్స్ మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి నేను వాడుకుంటానని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు, డబ్బులు కట్టి వాడుకుంటానన్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోండి.
డిలీట్ చేయండి, క్రియేట్ చేయండి, దాని తర్వాత దాన్ని స్టాప్ చేయండి, ఏమైనా చేయండి, వాళ్ళు ఏం అడగరు మిమ్మల్ని. ఓకే, సో ఇప్పుడు యాప్ సర్వీస్ అయితే క్రియేట్ అయింది. ఈ పర్టికులర్ యూజర్ ఉన్నాడు కదా, ఈ పర్టికులర్ యూజర్ లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతిసారి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి చేద్దాం అనుకుంటున్నారు? పైప్ లైన్స్ నుంచి. ఓకే, పైప్ లైన్స్లో ఎక్కడన్నా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ సేవ్ చేస్తారా? ఇన్ కేస్ సేవ్ చేశారే అనుకున్నాం, అది సెక్యూరిటీ వైజ్ అది గుడ్డా? సో దానికోసం ఏంటంటే మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళు ఏం చేశారంటే, టు మేక్ ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్స్ యూ కెన్ క్రియేట్ ఏ సర్వీస్ కనెక్షన్ అన్నమాట. యూ కెన్ క్రియేట్ ఏ సర్వీస్ ప్రిన్సిపల్. అసలు సర్వీస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? I'll show you. So first, Active Directory లో యాప్ రిజిస్ట్రేషన్స్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఆల్ అప్లికేషన్స్లో యా వీ డూ హ్యావ్. సో బేసిక్ ఏంటంటే ఒక పైప్ లైన్ రన్ చేశారు, సిఐ పైప్ లైన్ రన్ అయింది. సిడి పైప్ లైన్లో స్టెప్స్ చూపిస్తాను ఫస్ట్, దాని తర్వాత అది ఇది ఎందుకు యూజ్ చేస్తున్నావు చెప్తాను. ఇప్పుడు సిఐ పైప్ లైన్ రెడీ, నాకు కోడ్ బిల్డ్ అయింది, ప్యాకేజ్ అయింది, నేను అనుకున్నట్లు వచ్చింది. నాకు నెక్స్ట్ రిలీజ్ పైప్ లైన్. సో ఫస్ట్ రిలీజ్ పైప్ లైన్లోకి వెళ్ళాను. I want to create a new release pipeline. Okay, new release pipeline. రిలీజ్ పైప్లైన్ ఏం చేస్తుంది? తీసుకెళ్ళి ఎక్కడ డిప్లాయ్ చేయాలో అక్కడ డిప్లాయ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఆర్టిఫాక్ట్ అని ఉంది, ఇక్కడ స్టేజెస్ అని ఉంది, ఇక్కడ టెంప్లెట్ అడుగుతుంది మీరు దేనికి డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నారని. అజూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంటా అంటే ఏం చేస్తుంది? డిప్లాయ్ యువర్ అప్లికేషన్ టు అజూర్ యాప్ సర్వీస్. ఇదే కదా కావాల్సింది మనకు స్టెప్. సో జస్ట్ అప్లై దిస్. స్టేజ్ ఏంటని అడుగుతుంది. స్టేజెస్ ఆర్ నథింగ్ బట్ యువర్ ఎన్విరాన్మెంట్స్. ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి మీకు? సో ఫస్ట్ స్టేజ్ ఏంటి? కీప్ ఇట్ యాజ్ డెవ్ అండ్ దెన్ జస్ట్ క్లోజ్ దిస్. సో డెవలప్మెంట్ అనే స్టేజ్ ఉంది నా దగ్గర, అంటే దట్ ఈస్ మీన్స్ డెవలప్మెంట్ అనే ఎన్విరాన్మెంట్ ఉంది. ఆ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ 1 జాబ్ 1 టాస్క్ అని ఉంది. సో క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ అడుగుతుంది ఏ సబ్స్క్రిప్షన్ మీకు. ఇప్పుడు అజూర్లో రీసోర్సెస్ క్రియేట్ చేసుకున్నారు కదా, వాటన్నిటికీ బిల్ వస్తుందా? ఇప్పుడు మంత్లీ ఇప్పుడు ఏదైనా రీసోర్స్ మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారంటే దానికి ఒక బిల్ వస్తుంది. సో ఇప్పుడు మన ఇద్దరికి డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. నీకు ఒక సబ్స్క్రిప్షన్ ఐడి ఉంటుంది, నాకు ఒక సబ్స్క్రిప్షన్ ఐడి ఉంటుంది. ఓకే, అట్లాగే ఈ పర్టికులర్ ప్రశాంత్ అనే యూజర్ ఉంది కదా, ఆ ప్రశాంత్ అనే యూజర్కి సబ్స్క్రిప్షన్ ఐడి ఏంటి అని అడుగుతుంది. అజూర్ సబ్స్క్రిప్షన్ ఐడి ఏంటి? సో డ్రాప్ డౌన్లో చూడండి, ఆల్రెడీ అంతకుముందు ఉన్నది, బట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ నౌ. యా, సో ఇప్పుడు అజూర్ సబ్స్క్రిప్షన్ ఏంటి అని అడుగుతుంది. సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ నీకు ఎక్కడ తెలుస్తాయి? అజూర్లోనే కదా. నౌ గో టు అజూర్. ఇక్కడ సెర్చ్ బార్లోనే సబ్స్క్రిప్షన్స్ అని టైప్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ సబ్స్క్రిప్షన్ ఐడి. ఓకే, ఈ సబ్స్క్రిప్షన్ ఐడి ఉంది మీ దగ్గర. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఐ వాంట్ టు క్రియేట్ ఏ సర్వీస్ ప్రిన్సిపల్ ఫస్ట్. సర్వీస్ ప్రిన్సిపల్ అంటే సర్వీస్ కనెక్షన్ ఫస్ట్. ఎందుకంటే నా అజూర్ డెవాప్స్ నుండి ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాను? అజూర్ డెవాప్స్ నుండి అజూర్ పోర్టల్కి యాప్ సర్వీస్లో డిప్లాయ్ చేయాలి. అంటే ఈ రెండింటి మధ్య ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలి నేను? సర్వీస్ కనెక్షన్. సో ఫస్ట్ సర్వీస్ కనెక్షన్ ట్రై చేద్దాం. సో జస్ట్ డూప్లికేట్ తీస్తున్నాను దీన్ని. సో ప్రాజెక్ట్ లెవెల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి అండ్ వీ హ్యావ్ ఎ సర్వీస్ కనెక్షన్. సర్వీస్ ఓకే. సో గో టు ఆర్గనైజేషన్ లెవెల్. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో గో టు ఆర్గనైజేషన్ సెట్టింగ్స్. వేర్ ఈస్ దిస్? సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఇక్కడ సర్వీస్ కనెక్షన్. ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోనే ఆ సర్వీస్ కనెక్షన్ ఉంటుంది. సర్వీస్ కనెక్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఏం చేశాను? డెవాప్స్ టు పోర్టల్ అని రాశాను. ఇది పనికిరాదు నాకు ఇప్పుడు. ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ సర్వీస్ కనెక్షన్, ఎందుకంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తుంది. అజూర్ క్లాసికా, అజూర్ రీసోర్స్ మేనేజరా, లేకపోతే ఏంటి? క్లాసిక్ అనేది ఓల్డ్ మోడల్,
ఇప్పుడు అందరూ వాడుతుంది అజూర్ రిసోర్స్ మేనేజర్, క్లాసిక్ ఎవరు వాడట్లేదు. సో జస్ట్ క్లిక్ అజూర్ రిసోర్స్ మేనేజర్. అజూర్ రిసోర్స్ మేనేజర్ ఏం చేస్తుందని నెక్స్ట్ చెప్తాను నేను. సో జస్ట్ డిఫాల్ట్స్ తోటి వెళ్ళండి ఇప్పుడు. సో నేను సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆథెంటికేషన్ మెథడ్ అని ఏమంటుంది? సర్వీస్ ప్రిన్సిపలా, మేనేజ్డ్ ఐడెంటిటీయా, పబ్లిష్ ప్రొఫైలా? సర్వీస్ ప్రిన్సిపల్ అనుకోండి. సర్వీస్ ప్రిన్సిపల్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఆటోమేటిక్, మాన్యువల్ అని. అది ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ అకౌంట్ ఎవరిది? నేను వాడుతుంది వెంకటేశ్వరరావుది. అజూర్ అకౌంట్ ఎవరిది? ప్రశాంత్ది. ఈ రెండు ఒకటే నేమ్సా? సో ఇప్పుడు నేను ఇద్దరికి కనుక ఒకటే అనుకోండి, ఆటోమేటిక్ పెడితే ఈ నేమ్ తోటే ఉన్న అకౌంట్ని చూసుకుంటుంది అది, అజూర్ అకౌంట్ని. సో ఐ డోంట్ వాంట్ టు గో టు ఆటోమేటిక్. సో మాన్యువల్గా నేను చెప్తాను ఏ అకౌంట్కి వెళ్ళాలనేది. సో జస్ట్ క్లిక్ ఆన్ సర్వీస్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్? ఏ ఎన్విరాన్మెంట్ వాడదాం అనుకుంటున్నారు? అజూర్ క్లౌడా, అజూర్ చైనా క్లౌడా, ఏంటి? సో అజూర్ క్లౌడ్ ఇస్ అన్. స్కోప్ లెవెల్, సబ్స్క్రిప్షన్ లెవెలా, మేనేజ్మెంట్ గ్రూపా, మెషిన్? సో జస్ట్ డిఫాల్ట్స్ తోటి వెళ్ళండి. సబ్స్క్రిప్షన్ లెవెల్. సబ్స్క్రిప్షన్ ఐడి ఏంటి అని అడుగుతుంది. సో ఈ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళి ఈ మొత్తాన్ని కాపీ చేయండి అండ్ పేస్ట్ ఇట్ ఇన్ దిస్. సబ్స్క్రిప్షన్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. Go to your subscription and this is your subscription name. Free trial. Copy this. Settings for subscription. ఆ రెండు ఇచ్చాను. సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి అంటే అని అడుగుతుంది. ఎందుకని ఇది అడుగుతుంది అంటే, ఇప్పుడు మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రతిసారి ఇస్తున్నారు అనుకోండి, అది ప్రతిసారి మీరు డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది అనుకో, అది ఆటోమేటెడా? అది ఆటోమేటెడ్ కాదు. పోనీ ఎక్కడన్నా నేను సేవ్ చేస్తాను, అక్కడి నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోంటే అది సెక్యూరిటీ పర్పసా? సో ప్రతిసారి మీరు ఎప్పుడైనా కానీ డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు నేను ఒక అప్లికేషన్ని రిజిస్టర్ చేస్తాను. ఆ రిజిస్టర్ చేసిన అప్లికేషన్కి క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, టెనెంట్ ఐడి ఇవన్నీ ఉంటాయి. వీటి ద్వారా ఆథెంటికేట్ అయ్యి మైక్రోసాఫ్ట్ అజూర్కి డిప్లాయ్మెంట్ చేయండి. సో ఫస్ట్ ఒక అప్లికేషన్ని రిజిస్టర్ చేస్తున్నాను. ఆ రిజిస్టర్ చేసిన అప్లికేషన్కి క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఇవన్నీ వస్తాయి. వాటిని యూజ్ చేసి అజూర్కి ఆథెంటికేట్ అవుతుంది. సో నేను నో నీడ్ టు పాస్ అవుట్ ఎనీ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేం చేశానంటే నా యూజర్ నేమ్ పాస్వర్డే ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొకడు వస్తున్నాడు, ఇంకొకడు వాడు పైప్ లైన్ రన్ చేసినప్పుడు వాడి యూజర్ ఐడి, వాడి పాస్వర్డ్ ఇస్తాడు. సో ఇలా ప్రతిసారి యూజర్ ఐడి పాస్వర్డ్లు ఇచ్చుకుంటే వెళ్తుంది ఆటోమేషనా? కాదు. సో ఇట్ హ్యాస్ టు మేక్ ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్స్. సో దానికోసం ఏంటంటే ఎవరి యూజర్ ఐడీలు, ఎవరి పాస్వర్డ్స్ ఇవ్వద్దు. ఒక అప్లికేషన్ని రిజిస్టర్ చేసుకున్నాం. ఆ అప్లికేషన్ ద్వారా, రిజిస్టర్ చేసిన అప్లికేషన్ ద్వారానే ఆథెంటికేట్ అవుతుంది మైక్రోసాఫ్ట్ అజూర్. అప్పుడు డిప్లాయ్మెంట్స్ చేసుకోవచ్చు. ప్రతిసారి మిమ్మల్ని యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా అడగదు, డైరెక్ట్గా డిప్లాయ్మెంట్స్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఏమని అడుగుతుంది? క్రెడెన్షియల్స్. సర్టిఫికేట్ బేస్డ్ ద్వారా వెళ్తారా, ప్రిన్సిపల్ కీ ద్వారా వెళ్తారా? సో ఇప్పుడు మీరు సర్టిఫికేట్ బేస్ తోటి వెళ్ళారనుకోండి, సర్టిఫికేట్ ఒకటి మీరు క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. సో సర్టిఫికేట్ అవసరం లేదు, సర్వీస్ ప్రిన్సిపల్ కీ తీసుకోండి. సర్వీస్ ప్రిన్సిపల్ కీ ఏంటి అని అడుగుతుంది, అండ్ టెనెంట్ ఐడి ఏంటి అని అడుగుతుంది, సర్వీస్ కనెక్షన్ నేమ్ ఏంటి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలుసా? నో. సో ఫస్ట్ గో టు యువర్ అజూర్ పోర్టల్. అజూర్ పోర్టల్లో యాక్టివ్ డైరెక్టరీకి వెళ్ళండి. అజూర్ యాక్టివ్ డైరెక్టరీ. అజూర్ యాక్టివ్ డైరెక్టరీ ఏం చేస్తుందంటే, ఇట్ కంటైన్స్ ఆల్ ద రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. బేస్డ్ అప్ ఆన్ ద రోల్ ప్రకారం ఎవరెవరికైతే ఏమేమి యాక్సెస్ ఇవ్వాలో అవన్నీ మనం యాక్టివ్ డైరెక్టరీలో నుంచే చేయొచ్చు. ఓకే. ఈ సినారియోలో ఫస్ట్ ఐ వాంట్ టు రిజిస్టర్ అన్ అప్లికేషన్. యాప్ రిజిస్ట్రేషన్. ఒక అప్లికేషన్ని రిజిస్టర్ చేస్తున్నాను. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ రిజిస్ట్రేషన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ అప్లికేషన్? సో డెమో యాప్ అని ఇస్తుంది. అండ్ హూ కెన్ యూజ్ దిస్ అప్లికేషన్ టు యాక్సెస్ దిస్ ఏపీఐ? సో ఎవరెవరు కనెక్ట్ అవ్వచ్చు డిప్లాయ్మెంట్ చేయాలంటే? అకౌంట్స్ ఇన్ ఓన్లీ దిస్ ఆర్గనైజేషన్ డైరెక్టరీ, ఎనీ ఆర్గనైజేషన్ డైరెక్టరీ. సో మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ పర్పస్కి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రీడైరెక్ట్ యూఆర్, కీప్ ఇట్ యాజ్ డిఫాల్ట్స్ అండ్ జస్ట్ రిజిస్టర్ దిస్. అప్లికేషన్ అయితే రిజిస్టర్ అయింది. ఇక్కడ ఏమొచ్చాయి? క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి వచ్చాయి. సో ఇప్పుడు ఫస్ట్ క్లయింట్ ఐడి కాపీ చేసుకోండి. సో సర్వీస్ ప్రిన్సిపల్ కీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ కనెక్షన్. సో టెనెంట్ ఐడి ఉంది,
సో ఫస్ట్ కాపీ ద టెనెంట్ ఐడి. ఇక్కడ ఉంది కదా డైరెక్టరీ ఐడి ఆర్ టెనెంట్ ఐడి. కాపీ దిస్. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఈ కాపీ చేశారు ఐడిని. సర్వీస్ ప్రిన్సిపల్ కీ అంటే ఏంటి? ఓకే, సో గో టు యువర్ అజూర్. సో ఒక యాప్ అయితే రిజిస్టర్ చేశాను. దానికి టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి ఉంది. పాస్వర్డ్ ఎక్కడ ఉందా కనెక్ట్ అవ్వడానికి? ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ పాస్వర్డ్. ఎట్లా క్రియేట్ చేస్తారు దాని పాస్వర్డ్ అంటే సీక్రెట్స్ అండ్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో సీక్రెట్స్ అండ్ సర్టిఫికేట్స్లోకి వెళ్ళి ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ క్లయింట్ సీక్రెట్. సో నేను ప్రతిసారి డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఈ సీక్రెట్కి యూజ్ చేసి ఆథెంటికేట్ అవ్వాలి అజూర్కి, అప్పుడు డిప్లాయ్మెంట్ చేసాయి. సో అప్పుడు నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించాల్సిన అవసరం లేదు పెద్దానికి. సో డిస్క్రిప్షన్లో మై కీ అని ఇస్తున్నాను అండ్ ఇట్ షుడ్ బి ఎక్స్పైర్ ఇన్ నెక్స్ట్ 3 months. 3 monthsలో ఎక్స్పైర్ అవ్వాలి. కీ క్రియేట్ అయింది కదా. సో వాల్యూ చూడండి. సో దిస్ ఈజ్ ద వాల్యూ అండ్ సీక్రెట్ ఐడి ఇది. సో వాల్యూ ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి ముందుకి, ఇది కనపడదు, ఇంకా స్టార్లోనే ఉంటుంది. అది ఏ విధంగా మీరు రిట్రీవ్ చేయలేరు. సో అందుకని ఈ కీస్ అన్నిటిని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? కీవర్డ్లో. సో ఇక్కడ కాపీ చేస్తున్నాను నేనైతే. జస్ట్ ఒక నోట్ ప్యాడ్లో ఐఎమ్ పేస్టింగ్ ఇట్. ఇప్పుడు ఈ సీక్రెట్ని నేను ఏం చేయాలి? ఈ సెట్టింగ్స్లో ప్రిన్సిపల్ కీ ఉంది కదా, అక్కడ మెన్షన్ చేయాలి. And then next, what is the name of your service connection? So my DevOps to Prashant account. సో దానికి ఒక నేమ్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాను. సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి అని ఉంది. ఇక్కడ సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి అంటే ఇక్కడే ఉంది చూడండి ఇన్ఫర్మేషన్. క్లయింట్ ఐడి ఫర్ కనెక్టింగ్ టు ద ఎండ్ పాయింట్. క్లయింట్ ఐడి ఎక్కడ వస్తుంది మీకు? మీరు రిజిస్టర్ చేసిన అప్లికేషన్లో ఇక్కడే క్లయింట్ ఐడి ఉంటుంది. సో మీరు రిజిస్టర్ చేసిన అప్లికేషన్లో మీరు మెయిన్గా చేసేది క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి, సీక్రెట్, మూడు ఉంటాయి. సో ఫస్ట్ క్లయింట్ ఐడి తీసుకున్నాను అండ్ దెన్ ఈ సెట్టింగ్స్లో పేస్ట్ ద క్లయింట్ ఐడి హియర్. సో చేసిన తర్వాత జస్ట్ వెరిఫై చేయండి. ఇట్ విల్ ఫెయిల్. అది ఫెయిల్ అవుతుంది. ఎందుకనేది ఆ ఎర్రర్ చూడండి. ఆథరైజేషన్ ఫెయిల్డ్. ద క్లయింట్ with object does not have authorization to perform the action. సో మనం చేసింది అంతా కరెక్ట్, బట్ దాన్ని వెరిఫై చేయాలంటే ఇప్పుడు నేనేం చెప్పాను, డిప్లాయ్మెంట్ జరగాలంటే మధ్యలో ఒక సర్వీస్ ప్రిన్సిపల్ని క్రియేట్ చేసుకోండి. త్రూ సర్వీస్ ప్రిన్సిపల్ ద్వారా ఆథెంటికేట్ అయ్యి డిప్లాయ్ అవుతుందని చెప్పాను. యాక్టివ్ డైరెక్టరీ ఏం చేస్తుంది? రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అని. దానికి ఒక రోల్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఇట్లాంటి 3 సర్వీస్ ప్రిన్సిపల్ కీస్ ఉన్నాయి. ఒక సర్వీస్ ప్రిన్సిపల్కి ఏమో ఓన్లీ రీడ్, ఇంకో సర్వీస్ ప్రిన్సిపల్కి ఏమో ఓన్లీ రైట్, ఇంకొక సర్వీస్ ప్రిన్సిపల్కి ఏమో కాంట్రిబ్యూటర్ అని ఇస్తాను. కాంట్రిబ్యూటర్ అంటే ఏం చేయొచ్చు? ఏదైనా క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. హీ కెన్ కంట్రిబ్యూట్ ఎనీథింగ్. సో రీడ్ ఏం చేస్తుంది? ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఇస్తుంది. సో ఇప్పుడు మీరు డిప్లాయ్మెంట్ చేయాలంటే రీడ్ పర్మిషన్ ఉన్నది డిప్లాయ్ అవుతుందా? అవ్వదు. ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రం పనికి వస్తుంది. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ పర్టికులర్ సర్వీస్ ప్రిన్సిపల్కి నేను ఒక రోల్ ఇవ్వాలి. ఆ రోల్ ఏంటి అంటే కాంట్రిబ్యూటర్. అది ఎక్కడ ఇస్తారు? సో ఇదే అజూర్ డెవాప్స్లో మీకు ఎన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి? ఒకటే. అదేంటిది? ఫ్రీ ట్రయల్. నేను ఏ డిప్లాయ్మెంట్ చేయాలన్నా కానీ ఈ సబ్స్క్రిప్షన్ లెవెల్లో మొత్తం డిప్లాయ్ అవ్వాలి. ఇప్పుడు రీసోర్స్ గ్రూప్ లెవెల్ అనుకోండి, ఆ ఒక్క రీసోర్స్ గ్రూప్లోనే డిప్లాయ్ చేయడానికి పనికి వస్తుంది. సో నేను ఇప్పుడు ఏమంటున్నాను? సబ్స్క్రిప్షన్ లెవెల్లో డిప్లాయ్ చేయమంటున్నాను. సో గో టు యువర్ సబ్స్క్రిప్షన్. ఇది వన్ టైం ప్రాసెస్, డైలీ ఏం చేయరు మీరు. ఇది వన్ టైం ప్రాసెస్, బట్ అండర్స్టాండ్ దిస్. ఈ పర్టికులర్ ఫ్రీ ట్రయల్ని వాడుకోవాలి నా సబ్స్క్రిప్షన్ మొత్తం, సర్వీస్ ప్రిన్సిపల్. సో ఆ సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఐఏఎం అని ఉంటుంది, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఆర్ యాక్సెస్ కంట్రోల్ అని ఉంటుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ ఐఏఎం. ఇక్కడ అడుగుతుంది చూడండి. ఇక్కడ మీరు కావాలంటే యూజర్, గ్రూప్ ఆర్ సర్వీస్ ప్రిన్సిపల్, దానికి ఏం యాక్సెస్ ఉంది సర్వీస్ ప్రిన్సిపల్ అని చెక్ చేయాలి ఫస్ట్. నేను రీడర్ ఉందా, రైటర్ ఉందా, కాంట్రిబ్యూటర్ ఉందా. సో మీరు క్రియేట్ చేసిన యాప్ పేరు ఏం పేరు? డెమో యాప్ కదా. సో క్లిక్ ఆన్ దిస్. రోల్ అసైన్మెంట్స్ ఏమైనా ఉన్నాయా దానికి? రోల్స్ ఏమీ లేవు. సో నవ్ ఐ వాంట్ టు అసైన్ ఏ రోల్. రోల్ అసైన్మెంట్స్ ఎలా చేస్తారు? ఇక్కడే యాడ్ రోల్ అసైన్మెంట్ అని ఉంది. సో క్లిక్ ఆన్ దిస్. ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ కంట్రిబ్యూటర్. ఓనర్ని చేస్తారా, కంట్రిబ్యూటర్ని చేస్తారా, రీడరా, ఇలాంటి మల్టిపుల్ రూల్స్ ఉన్నాయి. సో జస్ట్ గో విత్ ద కంట్రిబ్యూటర్ ఫర్ నౌ.
ఓకే, మెంబర్స్ ఎవరు? ఆ మెంబర్ ఎవరంటే ఆ డెమో యాప్ అనేది. సో జస్ట్ సెలెక్ట్. ఇది మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఇది వన్ టైం సెటప్. రివ్యూ ప్లస్ అసైన్. ఇప్పుడు నేను ఏం చేశాను, దానికి రోల్ అసైన్ చేశాను. ఏ రోల్? కాంట్రిబ్యూటర్. ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్స్ చేయాలంటే డిప్లాయ్మెంట్స్ అవుతాయా లేదా? ఇందాక ఎందుకు ఫెయిల్ అయింది అది? ఎందుకంటే దానికి ఏ రోల్ లేదు కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ కావాలంటే చెక్ చేయండి. డెమో యాప్ కాంట్రిబ్యూటర్ వచ్చింది. నౌ గో టు యువర్ పైప్లైన్ అగైన్ అండ్ వెరిఫై దిస్ అగైన్. Verification succeeded. Okay, and just verify and save this. ఇప్పుడు నేను సర్వీస్ కనెక్షన్ అనేది క్రియేట్ చేశాను కదా, మై డెవాప్స్ పోర్టల్ టు ప్రశాంత్ అకౌంట్. నౌ గో టు యువర్ పైప్లైన్స్. ఇక్కడ సో జస్ట్ రీఫ్రెష్ చేయండి, ఎందుకంటే ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే రీఫ్రెష్ చేయాలి. So go to release pipeline. I want to create a new release pipeline. So Azure App Service deployment కదా? Yes. Stage ఏంటి? Development. So cancel this. ఓకే, ఈ పర్టికులర్ టాస్క్ ఉంది కదా, ఇదే. ఈ టాస్క్ని ఇప్పుడు కన్ఫిగర్ చేయండి. ఎలా? సో ఫస్ట్ ఈ స్టెప్ చూడండి. సబ్స్క్రిప్షన్ ఏంటి అని అడుగుతుంది. మై డెవాప్స్ టు ప్రశాంత్ అకౌంట్ ఇప్పుడు వచ్చింది కదా, ఈ సర్వీస్ కనెక్షన్లో ఉంది. మీ యాప్ సర్వీస్ పేరు ఏం పేరు? సో జస్ట్ దీన్ని డ్రాప్ డౌన్లో చూడండి, మై డెవ్ ఐఆర్సిటీసీ అంటే ఇప్పుడు దాన్ని రీడ్ చేస్తుంది కదా ప్రతిదాన్ని నేను కనెక్షన్ పెట్టిన తర్వాత. ఓకే, నెక్స్ట్ ఈ డెవ్ సెటప్ని కన్ఫిగర్ చేశాను. నెక్స్ట్ డిప్లాయ్ టు అజూర్ యాప్ సర్వీస్ ఉంది. దీంట్లో చూడండి కనెక్షన్ టైప్ ఏంటి? అజూర్ రిసోర్స్ మేనేజర్. అండ్ ఏం డిప్లాయ్ చేస్తుంది చూడండి, ప్యాకేజ్ ఆర్ ఫోల్డర్ అని చెప్పేసి డాట్ జిప్ అనే ఫోల్డర్ని మాత్రమే డిప్లాయ్ చేస్తుంది. నాకు డాట్ జిప్ కాదు, దాంట్లో ఏమున్నా కానీ మొత్తాన్ని డిప్లాయ్ చేయాలి. ఇది నేను మళ్ళీ చూపిస్తాను. జస్ట్ ఇంతవరకు సిస్టమ్ డాట్ డిఫాల్ట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది ఏంటిది? ప్రీడిఫైన్డ్ వేరియబుల్, దట్ ఈస్ లొకేషన్. సో దాంట్లో ఉండే ఏమున్నా కానీ డిప్లాయ్ చేసేది. సో జస్ట్ సేవ్ చేయండి. ఈ స్టెప్ని కన్ఫిగర్ చేశారు, ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఏం ప్యాకేజ్ వస్తుంది అనేది. గో టు పైప్లైన్ అగైన్. పైప్లైన్లో ఏం జనరేట్ అయింది మీకు? సిఐ పైప్లైన్లో ఒక ఆర్టిఫాక్ట్ వచ్చింది. ఆ ఆర్టిఫాక్ట్ తీసుకొచ్చి ఈ పర్టికులర్ యాప్ సర్వీస్లో డిప్లాయ్ చేస్తుందని మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ యాడ్ ఆర్టిఫాక్ట్, సిఐ పైప్లైన్లో వచ్చిన ఆర్టిఫాక్ట్ని తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకో. ఫస్ట్ ఆ ఆర్టిఫాక్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ డిప్లాయ్ చేయండి. ఓకే, సి సోర్స్ బిల్డ్ పైప్లైన్ ఏంటి అని అడుగుతుంది. సంతోష్ సిఐ పైప్లైనే కదా, ఆ సంతోష్ సిఐ పైప్లైన్లో వచ్చిన ఆర్టిఫాక్ట్ని తీసుకెళ్ళి ఈ రిలీజ్ పైప్లైన్, ఈ పర్టికులర్ యాప్ సర్వీస్లో డిప్లాయ్ చేస్తుంది. ఓకే, ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మీకు, ఫస్ట్ కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో నేను క్రియేట్ చేశాను మొత్తం. సేవ్ దిస్ అండ్ క్రియేట్ ఏ రిలీజ్. ఇప్పుడు రిలీజ్ చేస్తే అవుట్పుట్ ఏం వెళ్తుంది అనుకుంటున్నారు? సో లెట్స్ సీ. సో ఫస్ట్ సిఐ పైప్లైన్ ఉంది కదా, ఈ సిఐ పైప్లైన్లో వచ్చిన అవుట్పుట్ ఏంటో చూడండి. వన్ పబ్లిష్డ్ అండ్ వన్ కన్స్యూమ్డ్ ఉంది కదా. డెవ్ డిబి అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ డెవ్ డిబి అనే ఫోల్డర్లో చెక్ సిఐ, చెక్ ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ డిప్లాయ్ అవ్వాలి? మీ యాప్ సర్వీస్లో. సో లెట్స్ వెరిఫై అది డిప్లాయ్ అవుతుందా లేదా అని. ఇప్పుడైతే మీ యాప్ సర్వీస్లో ఏమున్నాయి? ఫస్ట్ సో జస్ట్ గో బ్యాక్. రూట్ ఫోల్డర్లో ఒకటే ఫైల్ ఉంది. ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేశాను. సో గో టు రిలీజ్ పైప్లైన్. See, it is in progress. So just open this. సో నేను సిఐ పైప్లైన్లో వచ్చిన ఆ చెక్ సిఐ, చెక్ అనే ఆ ఫైల్స్ మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు యాప్ సర్వీస్లో డిప్లాయ్ చేయాలి. సో మీరు ఏం చేస్తున్నారంటే నథింగ్ బట్ స్టెప్స్ని పెట్టుకొని వాటిని కన్ఫిగర్ చేస్తున్నారు. సో జస్ట్ రిలీజ్ అని కొడితే అక్కడి నుంచి వచ్చిన ప్యాకేజ్ తీసుకొని ఇది డైరెక్ట్గా తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తుంది. సో దీన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చా? ఇప్పుడు క్రియేట్ రిలీజ్ అని ఎవరు కొట్టారు? నేనే. అంటే నేను మాన్యువల్గా కొట్టానా లేదా? ఇది మాన్యువల్గా వద్దు,
ఓన్లీ ఎప్పుడైతే సిఐ పైప్ లైన్ రన్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు సిడి పైప్ లైన్ కూడా రన్ అయిపోవాలి. సిఐ పైప్ లైన్ రన్ అయినప్పుడు కొత్త ఆర్టిఫాక్ట్ వచ్చింది, ఆ కొత్త ఆర్టిఫాక్ట్ తీసుకెళ్ళి డిప్లాయ్ చేయాలి కదా రిలీజ్ పైప్ లైన్ ద్వారా. సో దాన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు. సో ఈ స్టెప్ అయితే ఎగ్జిక్యూట్ అయింది కదా. సో లెట్స్ వెరిఫై. ఇది మీ యాప్ సర్వీస్కి సంబంధించిన ఎడిటర్. సో జస్ట్ రీఫ్రెష్ చేయండి. సో సైట్లో రూట్ సంతోష్ సిఐ పైప్ లైన్ నుంచి వచ్చిన ఆ ప్యాకేజ్ తీసుకుంది, డెవ్ ఫోల్డర్, దాంట్లో ఉండే ఈ ఫైల్స్ మొత్తం చెక్ అండ్ చెక్ సిఐ. అర్థమైంది పాయింట్? అక్కడి నుంచి కోడ్ బిల్డ్ చేస్తే దాని నుంచి వచ్చిన బిల్డ్ ఆర్టిఫాక్ట్ని తీసుకొచ్చి రిలీజ్ పైప్లైన్లో నేను కన్ఫిగర్ చేసిన స్టెప్స్ను తీసుకొచ్చి డైరెక్ట్గా యాప్ సర్వీస్కి ఇస్తుంది. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి ఈరోజు. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నాయా రిలీజ్ పైప్లైన్లో? అండ్ సర్వీస్ ప్రిన్సిపల్ వీటి గురించి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీకు మీరు కన్ఫిగర్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే ప్రాక్టీస్